హలో మూవీ లవర్స్, వెల్కమ్ బ్యాక్ టు వీకెండ్ అప్డేట్స్. అంటే మంచి జెన్యూన్ వీకెండ్ అప్డేట్స్ అండ్ మూవీ అప్డేట్స్ కావాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. సో ఫస్ట్ ప్రభాస్ గారు వచ్చేసరికి కన్నప్ప షూటింగ్లో అయితే జాయిన్ అయిపోయారు. అండ్ ప్రభాస్ గారు వచ్చేసరికి కన్నప్ప మూవీలో శివుడు రోల్ అయితే ప్లే చేయబోతున్నాను అనమాట. అందరికి తెలిసిన విషయమే, ఒకసారి రిమైండ్ చేస్తున్నాను అనమాట. అండ్ జస్ట్ ఇది ఒక 5 to 10 minutes క్యామియో రోల్ అనమాట. అండ్ నెక్స్ట్ విజయ్ దేవరకొండ గారి కొత్త సినిమా పోస్టర్ అయితే రిలీజ్ చేశారు. విజయ్ దేవరకొండ గారి బర్త్డే సందర్భంగా పోస్టర్ అయితే అదిరిపోయింది అనమాట. అండ్ విజయ్ దేవరకొండ గారి బర్త్డే సందర్భంగా కొత్త పోస్టర్ రిలీజ్ చేశారు. అండ్ డైరెక్టర్ ఎవరో తెలుసా, కిరణ్ అబ్బవరం గారితో తీసిన సినిమా గుర్తుందా మీకు, రాజువారి రాణి గారు సినిమా ఫేమ్, ఆయన డైరెక్టర్ అనమాట ఈ సినిమాకి. అండ్ అక్కడ స్లోగన్ చూస్తే అయితే కత్తి నేనే, నెత్తురు నాదే, యుద్ధం నాతోనే, ఈ స్లోగన్ అనేది అయితే పిచ్చగా నచ్చిందన్నమాట. అండ్ ఈ మూవీ వచ్చేసి ఒక వార్ బ్యాక్ డ్రాప్లో ఈ మూవీ అయితే ఉంటుందన్నమాట. నేనైతే పిచ్చగా వెయిట్ చేస్తున్నాను. అండ్ సలార్ వచ్చేసరికి వేరే మూవీతో క్రాస్ ఓవర్ అయితే ఉంటుందన్నమాట. ఫుల్ వీడియో మా ఛానల్ పెట్టి చెక్ చేయండి. అండ్ నెక్స్ట్ బాహుబలి క్రౌన్ ఆఫ్ బ్లడ్ సిరీస్ వచ్చేసరికి May 17 నుంచి డిస్నీ+ హాట్‌స్టార్లో అన్ని లాంగ్వేజ్లో అవైలబుల్గా ఉంటుంది. అండ్ ఈసారి వచ్చేసరికి మన బాహుబలి, మన బల్లాల దేవ ఇద్దరు కలిసి మహేష్ మధ్యకి ఎదురు తిరిగిన కట్టప్ప గారిని ఓడించిపోతున్నాను అనమాట. ఇంట్రెస్టింగ్ ఉంది, నేనైతే బాగా వెయిట్ చేస్తున్నాను. అండ్ నెక్స్ట్ ఫ్యామిలీస్ నుంచి మంచి రెస్పాన్స్ తెచ్చుకున్న పంచాయత్ సీజన్ 3 వచ్చేసరికి అమెజాన్ ప్రైమ్ వీడియోలో May 28 నుంచి అవైలబుల్గా ఉంటుంది. అండ్ నెక్స్ట్ గమ్ గణేష మన ఆనంద్ దేవరకొండ గారి మూవీ రిలీజ్ డేట్ అయితే అనౌన్స్ చేశారనమాట. May 31 ఈ మూవీ అయితే రిలీజ్ అయిపోతుంది. అండ్ అదే రోజున మన విశ్వక్సేన్ గారి గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి మూవీ రిలీజ్ అవుతుంది. ఎప్పుడు వచ్చినా అంత ఉండదు అనుకోండి. అండ్ నెక్స్ట్ అదే రోజు సుధీర్ బాబు గారి హరం మూవీ అయితే రిలీజ్ అవుతుంది. ఇది వచ్చి కొంచెం ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. అండ్ నెక్స్ట్ మనకి ద లయన్ కింగ్ ఫ్రాంచైజీలో ముఫాసా ద లయన్ కింగ్ మూవీ అయితే వస్తుందన్నమాట. December 20th థియేటర్స్లో అయితే రిలీజ్ అవబోతుంది. అండ్ మలయాళంలో మంచి సక్సెస్ తెచ్చుకొని రన్ అవుతున్న మూవీ ఆవేశం, మన ఫహద్ ఫాసిల్ గారి మూవీ ప్రైమ్ వీడియోలో ఇప్పుడు అవైలబుల్గా ఉంది. చెక్ చేసేయండి ఒకసారి. తెలుగులో లేదు కానీ అందరూ బాగుందన్నారు కాబట్టి నేను చెక్ చేస్తాను ఒకసారి. కింద సబ్‌టైటిల్స్ ఆన్ చేసుకొని మీరు చూసేయండి. అండ్ నెక్స్ట్ వన్ బ్రహ్మానందం గారి కొత్త సినిమా బ్రహ్మానందం అనమాట. చిన్న టీజర్ అయితే రిలీజ్ చేశారు, ఒక టైటిల్ గ్లిమ్స్ లాగా. అండ్ టీజర్ అయితే చాలా బాగుంది. అండ్ నెక్స్ట్ సందీప్ కిషన్ గారి కొత్త సినిమా వచ్చేసరికి ఆయన బర్త్డే సందర్భంగా రిలీజ్ చేశారన్నమాట కొత్త పోస్టర్ మాయోన్. అండ్ చిన్న టీజర్ కూడా రిలీజ్ చేశారు. ఇట్స్ ఓకే అనిపించింది నాకైతే. అండ్ నెక్స్ట్ సాయి పల్లవి గారి బర్త్డే సందర్భంగా మొన్న వచ్చేసరికి తాండేల్ నుంచి బిహైండ్ ద సెట్స్ అన్నట్టు ఒక వీడియో రిలీజ్ చేశారు. ఈచ్ లుక్ ఇంట్రెస్టింగ్ అనమాట. నేనైతే ఈగర్గా వెయిట్ చేస్తాను తాండేల్ మూవీ నుంచి. మీరు అనుకున్నా కింద కమెంట్ చేయండి. అండ్ మన సుకుమార్ గారు సినిమా ఇండస్ట్రీకి వచ్చి 2 decades అంటే 20 years అయితే అయిపోతుంది అనమాట. కంగ్రాట్స్ సుకుమార్ గారు. అండ్ నెక్స్ట్ స్వయంభూ నుంచి కొత్త పోస్టర్ అయితే వెళ్ళారన్నమాట. సో ఒక ఫైట్ సీక్వెన్స్కే 8 crores ఖర్చు పెట్టారన్నమాట. ఇట్స్ ఇంట్రెస్టింగ్ మ్యాన్. ఆ ఫైట్ సీక్వెన్స్కి సంబంధించిన ఈ పోస్టర్ అనమాట. పోస్టర్ వర్క్ కూడా చాలా బాగుంది. అండ్ మన శంకర్ గారి అపరిచితుడు మూవీ May 17th రిలీజ్ అవుతుంది. ఎంతమంది వెళ్తారో కింద కామెంట్ చేయండి. అండ్ మన భారతీయుడు 2 వచ్చేకి యాక్చువల్గా జూన్ రిలీజ్ అని చెప్పేసి మూవీ టైం అయితే పోస్టర్ అయితే వదిలారు. కానీ ఇప్పుడైతే పోస్ట్పోన్ అయిపోయింది అన్నమాట. జూలైకి అయితే పోస్ట్పోన్ అయిపోయింది. July 12th కానీ 13th టాక్స్ ఉన్నాయి. ఇంకా అఫీషియల్గా అయితే ఏది కన్ఫర్మ్ అవ్వదన్నమాట. అండ్ మన హరిహర వీరమల్లు Part 1 సోల్డ్ వర్సెస్ స్పిరిట్ వచ్చేకి 2024 రిలీజ్ అవుతుంది. ఇట్స్ పక్కా. అండ్ నెక్స్ట్ మన రాజ్ తరుణ్ గారికి వచ్చిన సినిమా భలే ఉన్నాడే చిన్నపాటి గ్లిమ్స్ అనమాట. లుక్స్ ఇంట్రెస్టింగ్ మ్యాన్. ఇంకా ఫైనల్గా పుష్ప 2 గురించి మాట్లాడుకుందాం. పుష్ప 1 బడ్జెట్ వచ్చేసరికి 200 to 250 crores మధ్యలో ఉందన్నమాట. అండ్ బాక్స్ ఆఫీస్ కలెక్షన్ వచ్చేసరికి 350 to 373 crores మధ్యలో ఉందన్నమాట. అండ్ ఇప్పుడు పుష్ప 2కి అయితే అందరూ పుష్ప 1 సక్సెస్ అయిపోయిన తర్వాత మన అల్లు అర్జున్ గారు కానీ రష్మిక మందన గారు కానీ అందరూ కూడా యాక్టర్స్ అందరూ రెమ్యునరేషన్ అయితే పెంచేశారన్నమాట. పుష్ప 1లో అల్లు అర్జున్ గారు 40 crores తీసుకుంటే పుష్ప 2 వచ్చేసరికి 60, కొంతమంది 100 crores అంటున్నారు. అండ్ ఇప్పుడు దీనివల్ల మూవీ బడ్జెట్ వచ్చేసరికి మొన్నటిలాగా 350 దా అన్నారు. ఇప్పుడు వచ్చేసరికి ఇది 400 crores మధ్యలో కూడా వెళ్ళిపోతుంది అన్నట్టుగా టాక్స్ అయితే వస్తున్నాయి అన్నమాట. ఇంకా ఏది అనేది అఫీషియల్గా కన్ఫర్మ్ అయితే కాలేదు. సో కొంతమంది పుష్ప 2 బడ్జెట్ 500 crores 600 crores అంటున్నారు. అవేది నమ్మొద్దు. సో నాకు తెలిసిన నాకైతే పుష్ప 2 బడ్జెట్ వచ్చేసరికి 350 to 400 crores మధ్యలో అయితే ఉంటుంది. అంతకుమించి పెరిగే ఛాన్సే లేదనమాట. ఎందుకంటే మరి కలెక్షన్స్ రావాలి కదా, కలెక్షన్స్ రావాలంటే హిట్ టాక్ పడాలి కదా. సో నాకు తెలిసిన నాకైతే 400 crores దాటే అంత ఛాన్స్ అయితే లేదనమాట. సో మరి ఆన్లైన్లో వచ్చే మీరు 500 crores 600 crores అన్న మాటలైతే నమ్మద్దు. మ్యాక్సిమం 350 crores to 400 crores మధ్యలో అయితే బడ్జెట్ అయితే ఉంటుందన్నమాట. సో ఇలాంటి మంచి అప్డేట్లు కావాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఇదన్నమాట మన ఈ వీకెండ్ వీడియో. నచ్చితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయడం మటుకు మర్చిపోకండి.